హలో, వెల్కమ్ టు క్యాన్సర్ అవేర్నెస్ విత్ మీ డాక్టర్ శ్రవంతి, ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనము క్యాన్సర్లో ఒక విధమైన ట్రీట్మెంట్ రేడియోథెరపీ గురించి తెలుసుకుందాం. నార్మల్గా చాలామంది రేడియేషన్ అంటే మనని ఒక టేబుల్కో చైర్కో కట్టేసి కరెంట్ షాట్ లాంటిది ఇస్తారు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అలా ఏం ఉండదండి. నార్మల్గా పేషెంట్ రేడియేషన్ రూమ్కి నడుచుకుంటూ వస్తారు. ఒక టేబుల్ మీద పడుకొని సిటీ స్కాన్ లాంటి ఒక మిషన్ కింద తనని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు పడుకోబెట్టి కొన్ని కిరణాలు తన పైన యాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇందులో పేషెంట్ని ఒక టెక్నాలజిస్ట్ కానీ మిషన్ కానీ ఎవ్వరూ టచ్ చేయరు. ఎలా అయితే పేషెంట్ నడుచుకుంటూ లోపలికి వచ్చాడో అలాగే పేషెంట్ బయటకే వస్తాడనమాట. సో రేడియేషన్ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్. ఇంకొకటి చాలామంది అడుగుతుంటారు, అలా పేషెంట్ రేడియేషన్ పెట్టించుకొని బయటకి రాగానే తన లోపల నుంచి ఏవో రేడియేషన్స్ వస్తుంటాయి, మనం తన దగ్గరికి వెళ్ళకూడదు, చిన్నపిల్లల్ని తన దగ్గర ఉంచకూడదు అని. రేడియేషన్ తీసుకున్న పేషెంట్ రేడియో యాక్టివ్ అవ్వడు. అంటే తన నుంచి ఏ విధమైన ఎక్స్రేస్ కానీ రేడియేషన్ కానీ బయటకి రాదు. ఓన్లీ మిషన్ నుంచి తనకు వెళ్తాయి, తన నుంచి ఏది బయటకి రాదు. సో పేషెంట్ని టచ్ చేయడం వల్ల కానీ, వాళ్ళతో స్పెండ్ చేయడం వల్ల కానీ, వాళ్ళ ప్లేట్స్లో తినడం వల్ల కానీ రేడియేషన్ కానీ క్యాన్సర్ కానీ మనకి స్ప్రెడ్ అవ్వదు. ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది అడుగుతుంటారు, రేడియేషన్ ఇవ్వడం వల్ల బాగా నీరసం అయిపోతారు, హెయిర్ ఫాల్ అయిపోతుంది, గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు అలా అని. అలాంటిది ఏం జరగదు. రేడియేషన్ ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ మాత్రమే పనిచేస్తుంది. సపోజ్ రేడియేషన్ మనము ఇక్కడ టంగ్కో లేకపోతే ఓరల్ క్యావిటీకో ఇచ్చామనుకోండి, కేవలం అక్కడ మాత్రమే పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ లాంటిది బాడీలో అంత చేంజెస్ ఏమి రావు. సో ఇప్పుడున్న మనం ఏ విధంగా అయితే ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని చాలా విధాలుగా అడ్వాన్స్డ్గా మారామో, రేడియేషన్ థెరపీలో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కడ రేడియేషన్ అవసరమో అక్కడ మాత్రమే ఇవ్వగలం. చాలా ప్రిసైజ్డ్గా దాని చుట్టూ ఉన్న పక్కలున్న ఆర్గాన్స్ని కూడా డ్యామేజ్ చేయకుండా ఓన్లీ అవసరమైన వాటికి మాత్రమే ఇచ్చేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ప్రజెంట్ సినారియోలో వీఆర్ ఉన్నామన్నమాట మనం. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.